ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. బీచ్ ఊరి పేరు ఏంటంటే నర్సంపేటకి 20 కిలోమీటర్ల దూరంలో రాజారాంపురము. అక్కడికి వెళ్ళాం బీచ్కి సోమవారం 20వ తారీఖు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అందరూ మా ఆయన గారు బిస్ అంటే రాలేదు ఫంక్షన్కి. ఫంక్షన్ అయిపోయిన సండే ఫంక్షన్ అయింది. మర్నాడు చెల్లి వాళ్ళు ఊరు వెళ్ళాము నర్సంపేట. అక్కడ నుంచి ఈవినింగ్ రాజారాంపురం బీచ్కి వెళ్ళామన్నమాట. మా మధ్యగా తీసుకుని వెళ్ళారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు 19 మంది వెళ్ళాం మేమందరం. మా చెల్లిని చూడండి లోపలికి రా అని తీస్తున్నాడు మా తమ్ముడు. అక్కడ ఎగిరేట అబ్బాయి మా మరిది చూడండి. అలాగే ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. ఆ రోజు మా నడిపత్త వాళ్ళ కొడుకుది మ్యారేజ్ డే, 10th యానివర్సరీ. ఇంకా ఆ విషయం మాకు తెలియదు. నైట్కి మళ్ళీ సెలబ్రేషన్ కేక్ కట్ చేసి బిర్యానీ చేసి చికెన్ వండి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. అసలు చాలా ఎంజాయ్ చేసాం. ఈమె పాప, మా పాప ఫుల్ ఎంజాయ్ అండి. అబ్బా చాలా ఎంజాయ్ అంటే ఎంజాయ్. సముద్రం దగ్గరికి వెళ్ళి గంట ఎంజాయ్ చేసాము. ఇక ఆమె మా చిన్న మరదలు ఎగురుతుంది. అటు జై మా మరిది కొడుకు. ఫ్యామిలీ ఉంటే ఎంత ఎంజాయ్ అనిపిస్తుంది అసలు. సెలబ్రేషన్స్. మాకైతే మా తమ్ముడు వీడియో తీస్తుండు, ఈ మధ్య నడుచుకుంటూ వస్తుండు. ఇంకో మరిది ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈమె మా నడిపత్త వాళ్ళు చిన్న కోడలు. ఇది మా కన్నయ్య, అది మా స్వీటి. వీడు జై, వీడు మా సాయి అన్నయ్య కొడుకు. మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనబడతలేదు. ఇది వీళ్ళిద్దరు భర్త భార్యలు. వాళ్ళదే మ్యారేజ్ డే, 10th యానివర్సరీ. సరే కట్టుకున్న ఆమె షార్ట్ వేసుకున్న అబ్బాయి. ఫుల్ ఎంజాయ్ అండి. అబ్బా చాలా ఎంజాయ్ అంటే మా వారు ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తుండే. తను రాలే ఫంక్షన్కి అనమాట, డ్యూటీ వల్ల రాలేకపోయారు మా వారు. ఇక మా కన్నగారు చూడండి ఇలా ఎగురుతుంది. మా బుట్టది ఎగురుతలేదు అస్సలు, భయ వండుతుంది. పిల్లల పాప ఎగురుతుంది. రావడానికి భయపడలేదు, పడిపోయింది కింద. చూడండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సముద్రంలో. నేను అందులో కనపడను, లాస్ట్లో కనబడతాను, వీడియోలో లేను. ఫస్ట్ ఎంజాయ్ చేస్తానండి. చాలా ఎంజాయ్ అంటే ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.